ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్స్ జర్నీలతో జల్సా చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి విజయవాడ షటిల్ సర్వీస్ మాదిరిగా ప్రతిరోజు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నారు. ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లతో తిరుగుతూ ప్రజాధనం వృధా చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి ప్రతిరోజు హైదరాబాద్ వెళ్ళి వస్తున్నారు పవన్ కళ్యాణ్. గత వారంలో ఒక్కరోజు మాత్రమే ఏపీలో బస చేశారు పవన్. ఆయన స్పెషల్ జర్నీలను చూసి ఎయిర్పోర్ట్ అధికారులు కూడా కంగు తింటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఎంపీటీసీలకు కానీ జెడ్పీటీసీలకు కానీ పైసా విధించడం లేదు. వారికి ఇవ్వాల్సినటువంటి గౌరవ వేతనం కూడా ఇవ్వట్లేదు. ఓవైపు చూస్తే ఇప్పుడేమో చూస్తే షటిల్ సర్వీసులాగా స్పెషల్ ఫ్లైట్లలో, స్పెషల్ హెలికాప్టర్లలో వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని ఎలా చూస్తారు సతీష్? సిద్ధేశ్వర్, భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విఐపీల స్పెషల్ ఫ్లైట్ జర్నీలు, స్పెషల్ ఫ్లైట్ విజిట్లు, జల్సాలు సాగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకరి కాదు, ఏకంగా ముగ్గురు స్పెషల్ ఫ్లైట్ల మీద పర్యటిస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడాదికి సుమారుగా 55 కోట్ల రూపాయలు తన ప్రత్యేక విమానాల ప్రయాణాల కోసం ఖర్చు చేస్తున్నటువంటి సందర్భంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు కూడా సీఎంని మించి స్పెషల్ ఫ్లైట్లలో ప్రయాణించడం అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ గత వారం రోజుల్లో ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్లతో షటిల్ సర్వీస్ చేయడం అన్నది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతిరోజు పవన్ కళ్యాణ్ షటిల్ సర్వీస్ చేస్తుండడం ఇప్పటి వరకు రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా చేసినటువంటి దాఖలాలు లేవు ఈ విధంగా. సో ఒకవైపు సీఎం, ఇంకొక వైపు డిప్యూటీ సీఎం ఇద్దరు కూడా స్పెషల్ ఫ్లైట్లలో వీకెండ్లో అటు వెళ్ళడమే కాకుండా అసలు వీక్ అంతా కూడా హైదరాబాద్ నుండి విజయవాడకు షటిల్ సర్వీస్ చేయడం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ నెల 19వ తేదీ నుండి చూస్తే ప్రతిరోజు కూడా పవన్ కళ్యాణ్ ఉదయం హైదరాబాద్ నుండి రావడం, మళ్ళీ సాయంత్రం రిటర్న్ హైదరాబాద్కి వెళ్ళడం ఇదే జరిగింది. 19వ తేదీన ఉదయం 11 గంటలకి హైదరాబాద్ నుండి వచ్చారు, మళ్ళీ సాయంత్రం తిరిగి వెళ్లారు. 20వ తేదీన ఉదయం 11 గంటలకి హైదరాబాద్ నుండి వచ్చారు, మళ్ళీ సాయంత్రం విజయవాడ నుండి తిరిగి హైదరాబాద్ వెళ్లారు. 21న మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు, మళ్ళీ సాయంత్రం 7 గంటలకి విజయవాడ నుండి హైదరాబాద్ రిటర్న్ వెళ్ళారు. కేవలం 4 గంటలు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా 22వ తేదీన ఉదయం 10:42కు హైదరాబాద్ నుండి వచ్చారు, 10:52కు కోటప్పకొండ స్పెషల్ హెలికాప్టర్లు వెళ్లారు. ఆ తర్వాత ఒక్కరోజు రాత్రి ఆంధ్రప్రదేశ్లో బస చేశారు, మళ్ళీ మరుసటి రోజు ఉదయాన్నే హైదరాబాద్కి రిటర్న్ స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళినటువంటి పరిస్థితి. సో తర్వాత వీకెండ్ రావడంతో ఈ రోజు తిరిగి రాలేదు ఆంధ్రప్రదేశ్కి. సో హైదరాబాద్లోనే పవన్ కళ్యాణ్ ఉన్నారు. సో 5 రోజుల్లో ప్రతిరోజు కూడా హైదరాబాద్ నుండి విజయవాడ షటిల్ సర్వీస్ చేయడం అనేది ఒకవైపు ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి దుబారు, ఇంకోవైపు ఉప ముఖ్యమంత్రిగా చేస్తున్నటువంటి ఈ స్పెషల్ ఫ్లైట్ జర్నీలు, ఇంకొక వైపు మంత్రి నారా లోకేష్ మరొక స్పెషల్ ఫ్లైట్లతో ప్రతి వీకెండ్ కూడా హైదరాబాద్ వెళ్ళడం, హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్కి రావడం, విదేశీ పర్యటనలు చేయడం, ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెషల్ ఫ్లైట్లు వినియోగిస్తున్నటువంటి పరిస్థితి. సో ముగ్గురు విఐపీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి, ఖజానాకు ప్రజల పన్నుల ద్వారా కట్టేటువంటి డబ్బులతో చేస్తున్నటువంటి ఈ ప్రయాణాల ఖర్చు అనేది తడిసి మోపుడైతుంది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా మంత్రి నారా లోకేష్లు ఎవరి ఖర్చులతో ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేస్తూ ఉన్నారా, లేదా కంపెనీల స్పెషల్ ఫ్లైట్లు వినియోగిస్తూ ఉన్నారా, లేదా కాంట్రాక్టర్ల స్పెషల్ ఫ్లైట్లు వినియోగిస్తున్నారా, వీటికి సంబంధించి వివరాలు మాత్రం బయటికి రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి జీవోలు రాలేదు. వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానాలు కూడా నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. కానీ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గత వారంలో ప్రతిరోజు హైదరాబాద్ నుండి విజయవాడకు షటిల్ సర్వీస్ చేయడం అన్నది మాత్రం అటు ఎయిర్పోర్ట్ అధికారులను కూడా కంగు తినేలా చేసింది. సిద్ధేశ్వర్. ఓకే సతీష్.